వెల్కమ్ బ్యాక్. వాన జాడలేక రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల గుండెలు ఎండిపోతున్నాయి. వాన కోసం చూసి చూసి వారి ఆశలు కూడా ఆవిరైపోతున్నాయి. ఆరుద్ర దాటేసరికి మొలకలు రావాల్సిన రోజుల్లో ఆఖరికి మురగసిరలో దున్నాల్సిన దుక్కి కూడా లేకుండా పోయిందని ఆక్రోశిస్తున్నాడు అన్నదాత. పరిస్థితి చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కరువు కోరల్లోకి జారుకుంటున్నాయా అనిపిస్తోంది. మనది వ్యవసాయ ఆధార దేశం. అనాదిగా కేవలం ఋతుపవనాల గమనాలపై ఆధారపడి అన్నదాతలు కాడిపడుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు అకాలంగా ప్రకోపించినా, దుక్కి దున్నాల్సిన టైంలో వరుణుడి కరుణ లేకపోయినా అన్నదాత అల్లల్లాడిపోవాల్సిందే. నెల కిందట పలకరించాల్సిన తొలకరి కాస్తంత ముందుగానే వచ్చి అన్నదాతల మోముల్లో చిరునవ్వులు పూయించింది. కానీ ఆ తర్వాత వాన జాడే లేకుండా పోయింది. జూలై దాటెళ్లిపోతున్నా కనీసం మొహమాటానికైనా రావడం లేదు. వరుణుడు ఏదో దూరదేశానికి వలస వెళ్లిపోయినట్లున్నాడు. కనీసం చుట్టము చూపుకి కూడా ఇటువైపు తిరిగి చూడటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ రెండో వేసవిలా భానుడి భగభగలు తగ్గటం లేదు. వారం 10 రోజులు ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తాయనుకుంటే ఆ ఆశలు కూడా నానాటికి ఆవిరైపోతున్నాయి. విత్తులు నాటాలని కాడి పట్టుకునే రైతన్నలకు ప్రస్తుతానికి నైరాస్య పవనాలే తప్ప నైరుతి ఋతుపవనాలు కరుణించే పరిస్థితి కనిపించడం లేదు. ఏటేటా జూలైలో తొలినాళ్లకే అన్నదాతలు ఆనందంగా పాటలు పాడుతూ పొలం పనుల్లో మునిగిపోతారు. కానీ ఇదంతా గతం. ఈ ఏడాది పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటికే నారుమళ్లకు నీరు పెట్టాల్సిన రైతులు ఇంకా ఆకాశం వంక ఆర్తిగా చూస్తూనే ఉన్నారు. ఎప్పుడో నెల కిందటే తొలి చినుకు కురిపించిన నైరుతి జూలై దాటిపోతున్నా మలి చినుకు కురిపించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక దిగాలుగా కూర్చున్నాడు. ఇటు కాలం చేదాటిపోతోంది, అటు వర్షం రానని మొరాయించుకుని కూర్చుంది. జూలై 31 వరకు కూడా మనకు వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా 31 లోపల వర్షాలు పడితే కనుక కంపల్సరీ వేసిన తీసుకుంటారు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ రాయచోటి డివిజన్ లో వేసిన విస్తీర్ణం తగ్గుతా వస్తా ఉంది. వాస్తవానికి అన్నదాతలు మృగశిరలో దుక్కి దున్నాలి. రోహిణిలో మొత్తం దుక్కులు పూర్తి కావాలి. ఆరుద్ర వచ్చేసరికి విత్తనాలు పడి మొలకలు కూడా రావాలి. కానీ ఈ ఏడాది అన్నదాతల కాలచక్రం అంతా తారుమారైపోయింది. ఇప్పటికే మొదటి 2 కార్తెలు దాటెళ్లిపోయాయి. ఇటు ఆరుద్ర కూడా వచ్చేసింది. అంటే మొలకలు రావాల్సిన సమయం మించిపోతున్నా నాగలి మాత్రం దుక్కుల దగ్గరే ఆగిపోయింది. మొదట్లో అక్కడక్కడా కురిసిన తొలకరి జల్లులను నమ్ముకుని ఇటు తెలంగాణలో 32 లక్షల ఎకరాల్లో పత్తి విత్తులు నాటారు. 4.85 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నలు కూడా నాటారు. కొందరు రైతులు వర్షాలొచ్చేశాయని భ్రమపడి అప్పులు చేసి మరీ విత్తులేశారు. కానీ విత్తు నేల నాటిన మరునాటి నుంచే వరుణుడు ముఖం చాటేశాడు. మరో 10 రోజుల్లో వర్షం రాకుంటే ఆ విత్తనాలన్నీ భూమిలోనే సమాధైపోతాయి. జ్ఞానంగా వారం 10 రోజులు తట్టుకుంటే ఛానల్ తట్టుకోలేదు సార్. అప్పుడు వాన కూడా పెద్దగా కొద్దిగా అడగాలికి పదులుగా ఉంది చేసినామా, ఛానల్ తట్టుకోలేవు. వర్షం పడితేనే కానీ లేకపోతే తట్టుకోలేవు. రైతులకు ఏమని మాత్రం సాయడం చేయలేదు. టమాటా ఎండిపోయింది, శనక్కాయ ఎండిపోయింది. మాకు ఎందుకు సార్ మా పరిస్థితి ఇంత అంత అనమనలా. బోర్లన్నీ ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. ఏదో అన్నము నీళ్లు లేక ఆలోచిస్తాను. తాగేదానికి నీళ్లు లేవు ప్రస్తుతము. ఇట్లా చాలా అమోఘమయంగా సార్ మా పరిస్థితి. కొందరు రైతులు ఇంకా వర్షాలు పడతాయన్న ఆశతో బిందెలతో నీళ్లు పోస్తూ విత్తనాలను కాపాడుకుంటున్నారు. ఈ దుస్థితికి ఆంధ్రప్రదేశ్ కూడా అతీతమేమీ కాదు. కడప, కర్నూలు నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ అన్నదాతలది ఇదే పరిస్థితి. వర్షం పడుతుందని వేస్తాము కాకుండా పడలా. మేమేం చేయాలి రైతులము? మాకు ఇంకా చెరువులు లేకపోయా, లేకుంటే కాలువలు లేకపోయా నీళ్లు కట్టడానికి. ఇది రాయలసీమ ముందే మెట్ట ప్రదేశం కదా, కాకుంటే నీళ్లు లేదు. వర్షం పడుతుందని వేస్తామన్నా మా పెద్దవాళ్ళు కావాలని ఇట్లా జరుగుతూ ఉంది. కాకుంటే ఇప్పుడు ప్రభుత్వం బాగా కంప్యూటర్ ప్రభుత్వం కాబట్టి ఏదైనా చర్య తీసుకుంటుంది అనుకుంటే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. నష్టపరిహారం మస్తుగా ఇచ్చేదిలే పడలేదు. నష్టపరిహారం రాసుకుంటారు, కాకుంటే ఇయ్యరు. వర్షాలు పడితేనే లేకపోతే బతకలేం. ఇది ఒక్క తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్న పరిస్థితి కాదు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు యావత్ భారతావనిలోనూ కనిపిస్తున్న దుస్థితి. ఇన్నాళ్లు ఆశగా ఎదురుచూసిన అన్నదాతల మోములో ఇప్పుడు నిరాశ, భయం, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. మరో వారం 10 రోజుల వరకు వర్షాలు లేనట్లే అని వాతావరణ శాఖ అధికారులు చూచాయగా చెప్పుకొస్తున్నారు. అంటే వరుణుడు ఊరించి ఇప్పుడిలా ఉస్సూరనిపించాడన్నమాట.
జల్లులతో తడిచి ముద్దైపోవాల్సిన జూలై మాసం మరో వేసవిలా మారిపోయిందంటే రైతుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మిరప, పత్తి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు తగ్గించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అటు చూస్తే ఇప్పట్లో నైరుతి కరుణించేలా లేదు. దీంతో ఇప్పుడు అప్పులు చేసి పంటలేసినా నష్టాలు తప్ప మరేమీ రాదంటున్నారు రైతన్నలు. ఏందో వస్తుంది, వారి ఇత్తనం తిరుగుతుంది, వారి ఇత్తనం తేగకుండా పడిపోతుంది. మరి ఏ ధైర్యంతో పంటేస్తావు ప్రతిసారి? దేవుణ్ణి నమ్ముకొని వేస్తాం. శనగ బట్టి ఈసారి వేస్తే వస్తుంది, రేపు సంవత్సరం వేస్తే వస్తుందని వేయడమే ఉంది, కానీ వచ్చేదేం లేదు. ఈసారి చూసేసి ఇంకా అందరూ ఆపేయాలని చూస్తారు. పంట రాకుండా ఏం వేస్తారు, సంవత్సరం వేయలేకుండా. మరి దానికి పెట్టిన పెట్టుబడిని పుచ్చుకునేది ఎట్ను? పూడ్చుకునేది దేవుడు పూడ్చలేము, మనం కాదు. ఏం పెట్టుబడి పంట పెడితే వర్షాలు లేకపోతే ఏం పంట? పంటలు వేయటానికి మాకు అవకాశం లేకుండా ఉంది. పొలం అంతా ఊరకనే ఉంది. జొన్న, కంది అవి ఈ అదున్న మేము వేసుకునే పైర్లు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఆ పైర్లు వేయటానికి వీలు లేకుండా పోయింది. అందువల్ల కరువు కాటకం సంభవించింది. ఖరీఫ్ పంటలైనటువంటి పత్తి కానీ, మొక్కజొన్న కానీ, మినుము, పెసర, నువ్వు లాంటి ఎన్నో పైర్లు ఇంతమటికి ఎక్కడ కూడా వేసిన దాఖలు లేవు. చాలా ఉత్పత్తి పడిపోయింది. రైతుకి ఎంతో నష్టం కూడా జరుగుద్ది. పశుగ్రాస కొరత కూడా భారీగా ఉన్నది. వాస్తవానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా, ఉత్తర అరేబియా మీదుగా దక్షిణ భారతం మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి జాడే కనిపించడం లేదు. ముందుగా వచ్చిన రుతుపవనాలు ఉత్తరాదిన వర్షిస్తున్నాయి, కానీ దక్షిణాదిన కరుణించడం లేదు. గతేడాది ఎల్నినో ప్రభావం ఈ ఏడాది కూడా ఉంటుందన్నట్లుగా మారిపోయాయి పరిస్థితులు. కనీసం దక్షిణాదిన ఒక్క మేఘం కూడా కమ్ముకోవడం లేదంటే రైతులపై ప్రకృతి ఎంత పగబట్టిందో అర్థమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మరో 2 వారాల వరకు వాన చినుకు కూడా నేలరాలే అవకాశమే లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంటే అప్పటి వరకు అన్నదాతలు ఆకాశం వైపు చూస్తూ ఆగిపోవాల్సిందే. అంటే ఈ ఖరీఫ్ ఏమీ చేయకుండానే అన్నదాతలను ఏడిపిస్తూ దాటిపోనుందన్నమాట. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.